అరే బాబు, నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ తాగడి పెట్టి టికెట్ తీసుకుందామని చూస్తున్నా. చెప్పు తీసుకొట్టండి సార్. చెప్తా అన్న, అలా ఆవిడ మెల్ల పొత్తుంటది కదా, ఇలా లాగటం తాగడి పెట్టడం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్తా అన్న, అలా ఆవిడ మెల్ల పొత్తుంటది కదా, ఇలా లాగటం తాగడి పెట్టడం. బ్యాచిలర్లు కడ్డైర్లు డైర్లు ఇవన్నీ సగం మనం ఎర్రగడ్డ తీసుకెళ్లి అమ్మేసుకొని తాగడి పెట్టుకోండి. ఎన్ని దారుణాలు సార్. మాక్సిమం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేవారు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఆడి వాళ్ళు డే 1 ఎలా చూస్తారు? ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. బ్లాక్ లో కొంటారా టికెట్, ఒరిజినల్ కొంటారా? మీరు దొరికితే నార్మల్ కొంటారు, లేదంటే బ్లాక్ లో కొండ మరి వెళ్తారు. మరి ఆ మాత్రం బడ్జెట్ కి ఆ మాత్రం రేట్ ప్రైస్ ఉండాలి ఖచ్చితంగా. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ వాళ్ళు 5 days అయిన తర్వాత పోండి. ఏంటి బాబు అన్న, ఇంకోసారి మిడిల్ క్లాస్ వాళ్ళు 5 days అయిన తర్వాత పోండి. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్ అయిపోద్ది. సినిమా టికెట్ 354 రూపాయల నుంచి 1239 రూపాయల వరకు. చాలా పాపం రా. నిజం మాస్టర్, రే వచ్చాడు. చాలా పాపం రా. బెనిఫిట్ షోకి ఒక ధర, తర్వాత 10 గంటల తర్వాత ఒక ధర, తర్వాత 2వ రోజు ఒక ధర, 3వ రోజు ఒక ధర. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? అంటే బెనిఫిట్ షో అనేటువంటిది సరే ఫ్యాన్స్ కోసం ఇస్తున్నారు. ఫ్యాన్స్ అంటే కోటీశ్వరులు ఏముంటారు కదండి, కోటీశ్వరులు లక్షాధికారులు కూడా ఉంటారండి. అలాంటి బెనిఫిట్ షోకి ఉన్న రేటుకి అదనంగా 800 రూపాయలు మీరు వసూలు చేయొచ్చు అని చెప్పి ఏపీ ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ జీవో రిలీజ్. ఇది టూ మచ్. ఇది టూ మచ్. 800 ఆ బెనిఫిట్ షోకి వేయచ్చు మీరు అని. ఇది టికెట్ రేటు మీద అండి. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఫ్యాన్స్ వరకు కన్సెషన్ ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉండిద్దా? అంటే అది మరి అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ వరకు ఒక 10,000 టికెట్లు, ఆయన అభిమానులు ఆర్మీలో ఉన్న వాళ్ళందరికీ తలా టికెట్ పంపించచ్చు కదా. అలాంటిది ఏమి జరగదండి. రేట్లు పెంచినప్పుడు కుదిరినప్పుడు అది కుదరదా? కొంచెం ఎలా అయినా కానీ సినిమా ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. అలా మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకోవాలండి. జిఎస్టీ వస్తుంది కానీ నెత్తి మీద గుచ్చుకొని వేస్తారు. అమెరికాలో అయితే $40 పెట్టారు. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? 4,000 రూపాయలు పెట్టి వాళ్ళు అక్కడ సినిమా చూడాలి, ఇక్కడ మన వాళ్ళు 1000 రూపాయలు పెట్టి సినిమా చూడాలి, లేకపోతే 600 పెట్టి సినిమా చూడాలి అని. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్ళేసరికి 1250 రూపాయలు అవుతుంది సుమారుగా, విత్ ట్యాక్స్లు. మళ్ళీ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎంత కలెక్షన్స్ రావచ్చు దీనికి ఉన్న హైప్ దృష్టి అంటే 2000 కోట్ల వరకు వస్తుంది అన్నది ఇలాంటి కారణాల వల్లేనండి. నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు. ఆటోమేటిక్ గా ఫస్ట్ డే రికార్డ్స్ వస్తాయండి. అంటే హీరోలకి హ్యాపీ, వాళ్ళకి రికార్డ్స్ సాధించారు అని. ఓకే అర్థమైంది. ఇబ్బంది పడేది ఎవరు అంటే అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్తున్నారు కదా, ఆ అల్లు అర్జున్ ఆర్మీనే ఇబ్బంది పడుతుందండి. జేబులో డబ్బులు ఉంటే ఆ డబ్బులు తేల్తారు, లేకపోతే ఇంటిలో తండ్రి పర్సులోంచి డబ్బులు తీసేసి వెళ్ళే ఫ్యాన్స్ కూడా కొందరు ఉంటారు. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. లేకపోతే కొందరు ఉన్న ఉంగరాలో ఏవో తాకట్టు పెట్టి ఇంకో ఇద్దరిని తోడు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. అల్లు అర్జున్ గారు వాళ్ళ ఒక సంస్థ, ఆయన ఒక ఫ్యాన్స్ అని సంబంధించి అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నారు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మరి ఆర్మీ అని పెట్టుకుని ఎంతవరకు సమంజసమండి? ఆర్మీ అనేది గొప్ప గౌరవప్రదమైన పోస్ట్. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద రాకుండా మాట్లాడతాను, తర్వాత ఫీల్ అవుతాం. పోలీసులు వచ్చేదను అల్లు అర్జున్ గారి దగ్గర పోయి ఏంది ఎందుకు పెట్టారని అడుగుతారా? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అంటే ఏంటండి మీరు గారు లెటర్ పంపించేది ఊరుకోండి. ఏంది అరే అయ్యే పనిలేనా చెప్పండి.
వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఎంత కొట్టొచ్చారు ఫస్ట్ డే కలెక్షన్? ఫస్ట్ డే కలెక్షన్ మొత్తం ఇండస్ట్రీ షేక్ అయింది భయ. ఒకటే మాట, కాకపోతే నేను అమ్మిందే పక్కన సున్న పొదలో ఉంటా అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఎన్నిసార్లు చెప్పాలా అన్న మీకు మీడియా వాళ్ళు ఎందుకు అన్న ఇంత దారుణంగా తయారవుతున్నారు? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నా? చంపేస్తాను. రచ్చ ఉండబోతుంది పుష్ప 2 థియేటర్ లో. ట్రైలర్ కే హంగామా చేసేసాం ఫ్యాన్స్ అందరము. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అందరికి ఒకటే మాట చెప్తున్నాం, మా జోలికి అసలుకి రాకండి. మేము చాలా అంటే చాలా గలీజ్ నా కొడుకులం. అంటే అందరి హీరోలకి గౌరవం ఇస్తాం, కానీ మా హీరోకి మాత్రం గౌరవం ఇవ్వకపోతే సీదా వచ్చి అందరికి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు.